అక్కడ వచ్చే డాక్టర్లు అందరూ దే ఆర్ ప్రాక్టీసింగ్ క్వాకరీ. ఎందుకంటే ఎవరు చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో? వాడే ప్రైవేట్ హాస్పిటల్కి వస్తుంది. ప్రైవేట్ మెడికల్ ఎవరు చేస్తున్నాడు? మెరిట్ తినడం చేస్తున్నాడు. మనకు మెరిటే లేదు. లంచం క్యాపిటేషన్ లంచం కదా ఇచ్చేస్తున్నాడు. 5 ఏళ్ళు శవాలు దొరికాయి. ప్రైవేట్ పోవడానికి వీల్లేదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. శవాలు యాక్సిడెంట్ అయింది, ఇంకోటి అయింది, పంచనామా అయిన తర్వాత అక్కడికి పోవాలి. 5 ఏళ్ళు వాళ్ళకి శవం దొరకదు. వారికి అనాటమీ క్లాస్ లేదు, ఫిజియాలజీ క్లాస్ లేదు, ప్రాక్టికల్ క్లాసెస్ లేకుంటే ఫస్ట్ టైం మెరిట్ లేదు, తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ లేదు. ఇస్ అ మెడిక్ వాక్. వాడిని ఎవరు చేసుకుంటాడు? మళ్ళీ ప్రైవేట్ వాడు చేసుకుంటాడు. వాడు ఎంబీబీఎస్ అయ్యి ఎండి అయ్యి డిఎం చేయాలి మెడికల్ స్ట్రీమ్ అయితే. సర్జికల్ స్ట్రీమ్ అయితే ఎంబీబీఎస్ అయ్యి ఎంఎస్ చేసి మళ్ళీ ఏదో సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ చేరి ఎంసీహెచ్ చేయాలి, మాస్టర్ ఆఫ్ చిరంజీ. ఈ నెలలో ఎంత అవుతుంది? మనకు 20 కోట్లు ఖర్చు. క్యాపిటేషన్ ఫీజు ఉంటే మళ్ళా ఖర్చులు ఉంటే 5 ఏళ్ళు, మళ్ళీ 3 ఏళ్ళు, మళ్ళీ 2 ఏళ్ళు, 20 కోట్లు వసూలు చేయాలి కదా. నీకు లేకపోయినా మళ్ళీ కమిషన్లు వాడికి హాస్పిటల్కి. ఇది ఉందంటే వాడికి చిన్న సర్ది అవుతుంది, దగ్గుందండి అని పోతాడు. నీకు గుండె పరీక్షలు చేయి, మెదడు పరీక్షలు చేయి, అన్ని రకాల పరీక్షలు చేయాలి. ఓ 4-5 లక్షలు ఖర్చు అయిన తర్వాత నీకు ఈ వైద్యం నీకు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉందని కూడా చెప్తుంది. చెప్పి అందరు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. అందరు డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి అందరు కలిసి ఆపరేషన్ చేయాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఇట్లా కొనుక్తుంటారు. అయినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఉన్నదో చెప్పాలి కదా. ముందు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బ్యాన్ చేయమని చెప్పాలి. ఎందుకు పెట్టారు మీరు? ఏమున్నది? ఏమి లేదు కదా. అది చెప్తే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా బ్యాన్ చేయాలి. అన్ని గవర్నమెంటే ఉండాలి. ఎందుకు గవర్నమెంట్లో సౌకర్యాలు ఉన్నాయి? ఎందుకు ఉన్నాయంటే లంచాలు ఇచ్చి ఇక్కడ పథాలజీ ల్యాబ్ ఉండొద్దు, డయాగ్నాసిస్ ఉండొద్దు, వాడు బయట పోయి చేయించుకోమంటాడు, కమిషన్లు వస్తాయి డాక్టర్లు. తర్వాత ఇక్కడి నుంచి వాడు ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాయి. మళ్ళీ యశోదకు పోవాలి, అపోలో పోవాలంటే ఇక్కడ ఏం సౌకర్యాలు లేదు. మంచాలు పెంచుతలేదు, బెడ్ స్ట్రెంత్ లేదు, పెంచుతలేదు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. లాస్ట్ 11 అంతకంటే ముందు 2 ఇయర్స్ కూడా 13-14 ఏళ్ళ నుంచి కొత్త రిక్రూట్మెంట్ లేదు. రిటైర్ అవుతుంది, కొత్త రిక్రూట్మెంట్ లేదు. చాలా చోట్ల ఆక్సిజన్లు కూడా లేవు. ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోతే ఇట్లా చచ్చిపోతే వెంటిలేషన్ ఉండాలి, వెంటిలేషన్ ఉండదు. వాడు ప్రైవేట్ పోవాలి. ప్రైవేట్ పోతే వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఒక కుట్రలాగా జరుగుతుంది. ప్రైవేట్ బ్యాన్ చేస్తే తప్ప దేశంలో వైద్యం మెరుగుపడదు, పేదోనికి వైద్యం అందదు. అందుకని ప్రైవేట్ ఏది ఉంటుంది వీలేదు. పీపీపీపీ అదంతా పీపీపీ కాదు, పీపీపీపీఏ. అందుకని ముందు ప్రైవేట్ అంతా రద్దయితే అది మళ్ళీ విదేశాలే, అన్ని విదేశాలే. మెడికల్ కూడా విదేశాలే. అన్నిట్లో ఇదంతా కాపాడాలి, అంత డబ్బులు విదేశాలే. ముందు కనిపించేదానికి కూడా విదేశాలే ఉంటాయి. ప్రతిదీ ఆదాయం అంతకుముందు చెప్పారు కదా. ఆఖరికి మోదీ, రాహుల్ గాంధీ ఆదాయం దగ్గర పోతుందంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మా స్టేట్ డెవలప్ చేయడానికి ఎవరు డబ్బులు ఇస్తే విల్ టేక్ డెవిల్ సపోర్ట్. ఆదాన్ని డెవిలే అంటే అయినా సపోర్ట్ తీసుకుంటారు. ఇట్లా మాట్లాడుతుంటే ఎవరుకుంటాడు? కులము కలిగిన వాడు, గోత్రము కలిగిన వాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి కలిగిన వారి బానిస కొడుకురా అన్నాడు ఏమన్నా. అందరంతే రాజకీయ నాయకులు. కాబట్టి మనం ఉన్నది చెప్పాలి. దొంగలు అన్నారు. మంచోళ్ళు ఎవరు కనిపిస్తలేదు. ప్రైవేట్ మొత్తం పోతే తప్ప బాగుపడే దేశం. అటు ఇటు సెమీ ఉంటే కూడా పోతుంది, నాశనం. ఒకటి అన్నిటికీ పరిష్కారం ఒకటే. దానికి సర్జికల్ ట్రీట్మెంట్ తప్ప వేరే లేదు. దానికి మనం తయారై ఉండాలి. ఇంతకుముందు పత్రికలు చెప్పినట్టు చిన్న జిల్లా పత్రికలు ఏముంటాయి? ఉండయి, డబ్బులు రావు, యాడ్స్ లేవు. యాడ్స్ అంతా వాళ్ళ ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే ఇచ్చుకుంటాడు. చంద్రబాబు పత్రికలు ఉన్నాయి కదా, దానికే ఇస్తాడు. కేసీఆర్ అంటే కేసీఆర్ పత్రికలు ఇచ్చుకుంటాడు. కాబట్టి తక్కిన జిల్లా పత్రికలు పోతాయి. జిల్లా పత్రికలు ఉంటే కూడా సుఖమే లేదు. మేము ఎప్పుడు చెప్పాను జిల్లా పత్రికలు. ఇందిరాగాంధీ అదృష్టం బాగుండి ఆమె మాట్లాడి ఢిల్లీ జరిగింది. ఆమె అప్పుడు మెదక్ ఎంపీ కదా. మెదక్ ఎంపీ ఏది ఉంటే కనుక ఢిల్లీ తెలిసేదే కాదు, మెదక్ వార్తల్లో వచ్చాయి. ఇందిరాగాంధీ అంటే మెదక్ జిల్లాలో ఢిల్లీ తెలిసేది కాదు, దేశంలో తెలిసేది కాదు. ఢిల్లీ అంటే అంత తయారైపోయింది, ఎక్కడిది అక్కడనే అంత లోకలైజ్ అయిపోయింది. అందుకని మనం అట్లా కాదు, ప్రజలకు పనికొచ్చేది చెప్పేటప్పుడు దానికి మొత్తం ఆడియన్స్ ఉంటుంది, అందరూ చూస్తారు. ప్రజలకు పనికి రానున్నప్పుడు ఏ జిల్లాగా ఆ జిల్లా సర్పంచ్ ఏం చేసిండు, వాడేం చేసిండు, వీడేం చేసిండు, అవన్నీ మనకు అవసరమే లేదు కదా. ప్రజలకు పనికొచ్చే చెప్పాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కాన్సిక్వెన్స్ ఉండాలి. మొత్తం ఎవరైనా చెప్తున్నాడా రేపు ముంబై ఇంకో 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో ముంబై 10% ముగుతుంది, చెన్నై 10% ముగుతుంది, ఆంధ్రలో 1100 కిలోమీటర్లు చిన్నపట్నం నుంచి
ఇచ్చాపురం దాకా ఎన్ని మునుగుతాయి? చిన్నపట్నం 10% మునుగుతుంది, కొత్తపట్నం ఉంటుంది, కృష్ణపట్నం ఉంటుంది, కరేడు మునుగుతుంది, మునిగిపోతాయి ఇవన్నీ. వాటర్ మునిగిపోతుంది, మచిలీపట్నం మునిగిపోతుంది, భీమునిపట్నం మునిగిపోతుంది, విశాఖపట్నం మునిగిపోతుంది, పారదీప్ మునిగి. ఎవరు చెప్తున్నారా? రేపు జరగబోయేది చెప్పాలి కదా. రేపు జరగబోయేది చెప్తే వార్త, నిన్న జరిగింది చెప్పేది కాదు, ఇప్పుడు జరుగుతుంది చెప్పేది కూడా కాదు. మీడియాకి ఏం చెప్పాలంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎందుకు బొగ్గు కాలుస్తున్నావు? బొగ్గు కాల్చొద్దని ఇండియా సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్. కోల్ ప్రొడక్షన్, కోల్ కన్సంప్షన్ ఆపేయమని చెప్పి ఎందుకు డీజిల్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎందుకు కాలుస్తున్నావు? ఎందుకు గ్లోబల్ వార్మింగ్ కంట్రిబ్యూట్ చేస్తున్నావు? ఎందుకు ఇంత పొల్యూషన్ చేస్తున్నావు? చెప్తున్నా, రాస్తున్నా. ఒక్కడు రాసిందా ప్యారిస్ అగ్రిమెంట్ గురించి, కాపు గురించి రాసిందా? ఎవరు రాయడు. రేపు జరగబోయే చెప్పరా అని చెప్పాలి. ఎయిటర్లు ఎవరు ఉంటారు? దొంగలే ఉంటారు ఎయిటర్లు అందరూ. అందుకని చలపతిరావు గారు ఏం చెప్పారంటే, నో బడి రైట్స్ ఎడిటోరియల్స్. ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్, యజమాని అభిప్రాయాలు రాస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఐ హావ్ రెడ్ యువర్ ప్రొప్రైటోరియల్ అని చెప్పాలి, ఎడిటోరియల్ కాదు, ప్రొప్రైటోరియల్. అందుకని వాడు అట్లా ఉన్నంత కాలము ఏముండదు. మనం పత్రికలు కూడా ఎండగట్టాలి, ప్రతిరోజు ఎండగట్టాలి. వీడు ప్రొప్రైటోరియల్ బాగుందండి, ఎడిటర్ కాదు, ఈ ప్రొప్రైటోరియల్ బాగుందండి. ఓ మీరు రాధాకృష్ణ గారు చెప్పారు కదా, మీరు రామోజీరావు గారు చెప్పారు కదా చెప్పాలి. ఏముండదు అందరు దొంగలే. 3600 ఎకరాలు కబ్జా పెట్టిండు రామోజీరావు. ఇప్పుడు రాస్తారా? దొంగనే కదా. 2000 ఎకరాలు కబ్జా పెట్టిండు. సాక్షి వార్త పక్కనే దాని పక్కనే సాగి. అందరు అందరు దొంగ మాఫియానే కదా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. వీళ్ళే పత్రికలు నడిపేది వాళ్ళే, పార్టీలు నడిపేది వాళ్ళే, ప్రపంచాన్ని నడిపేది కూడా వాళ్ళే. వాళ్ళు దున్నట్టు బజారు నిలిచబెట్టాలి, అప్పుడు దేశం బాగుపడుతుంది. Rather than paracetamol for free. Now there are various names of paracetamol. That is called branded names. You have Nimuslide, you have Calpol, you have Dolo 650. All those are branded names given by the company. The cost of paracetamol is 10 paisa. The production cost. Now you can get 2 rupees, you can get 3 rupees. Dolo 650 regarding you asked, during COVID, Dolo 650 was not a treatment for COVID. Azithromycin was also not a treatment for COVID. It's an antibiotic, old antibiotics. So Azizo, Dolo, everybody know now. But Dolo 650, because you have a high fever, they had given some higher dose. They prescribed a higher dose, you will get fever immediately. So that's not. The company on 1000 crore rupees. 1000 crore rupees from selling Dolo 650, giving bribe to the policy makers, those who have written Dolo 650 as the treatment guidelines for Dolo 650 as a COVID. This is the evidence we have produced in Supreme Court of India in our CIL filed by Federation of Medical Representative Association of India, and the Supreme Court judge has accepted that Dolo. So his statement, you can search, Google search, that Dolo 650 company has on 1000 crores. So these are not standard treatment guidelines. The standard treatment line is, for example, simple for diarrhea. What are the standard treatment? You have salt, you have sugar, you have water. The first treatment is salt, sugar, water, free of cost. The second treatment is ORS. You can get free at government. You can purchase 5 rupees and 10 rupees from private clinics. Then the third is saline bottle. The saline bottle cost is 11 rupees. The production cost. Doctors get saline bottle in 11 rupees. If you go ask the bill, they will not give you bill for the saline bottle. Ask the pharma shops, ask the bill for saline bottle, they will not give. Doctors get saline bottle in 11 rupees and they will inject you all the quacks and all for simple fever. They will charge you 200 to 300 rupees. So this is called irrational treatment. When we go in the villages, we organize meeting, we go with the injection and saline bottle. We cut the bottle and we say कि आप पीजिए सब लोग. Once you cut this, show us to the people, then they understood what is rational and irrational. One person under Narega workers are earning 300 to 400 rupees per day, and you are giving 400 rupees for one saline bottle. So you are earning, it's irrational.
the use of saline bottle always only emergency. We are not able to eat, you are not able to drink. For emergency, for OT operation, your accident case immediately you need water. So then you put injection. But here for anything you go get a saline bottle for simple fever. It is not required. So that's why this is called the irrational treatment start from there. And now Dolo 650 is not required for simple fever. It is against of standard treatment guidelines, the government of India. Paracetamol 500 is sufficient. It's sufficient because also there is a dose. The dose says only maximum 3 paracetamol 500 into 3 is 1500 mg you can take it per day. And if you are taking Dolo 653, you are getting 150 gram more. If you take more paracetamol or more Dolo, it will affect your kidney. So this is also, and there is a antibiotic resistance. For simple fever, you don't require antibiotic, but doctors give you antibiotic. First day of the fever, you don't require any medicine, just paracetamol, nothing else. What you will go to the doctor, they will give you high antibiotics. First day. It required after second day or third day, if you can do blood test, what is whether is it dengue, whether is it malaria, whether is it what, then accordingly you can. But the nowadays this prescription is standard. So this is the entire, if you get into health thing, it is entire, that's why they call that telling entire is a larger nexus. It's not only doctor, it's a pharma company, it's a lab test, testing, this entire gambit of this. So this everything has to actually go to the people and we should explain this. So this is the entire thing.